ఈసారి కాలం అంతా ఉల్టా పల్టా అవుతుంది. ఎండాకాలంలో చాలైన వానలు వానాకాలం అంతా పడ్డాయి. ఇప్పుడు చలికాలంలో కూడా పడుతున్నాయి. అదే పడ్డ వానలతోని రైతులకు ఏమన్నా ఫాయిదా ఉందంటే గదేం లేదు. నోటికొచ్చిన బుక్కను వరదపాలు చేస్తున్నాయి. ఇక చూడుర్రి ఎట్టకాలం వానలు చేయంగా రైతులకు ఎంత పర్షాన్ వచ్చిందో. అరే ఏం తిప్పలు వచ్చిందమ్మా ఈ రైతులకు. ఎట్టకాలం వానలు చేయంగా పంట అంతా ఖరాబ్ అయింది. మీరన్న కొంటరా కొనరా అని సర్కారు మీద గరమై గీ తీర్ల ధర్నా చేసిరు దుబ్బాక రైతులు. తడిచిన వడ్లను ట్రాక్టర్లు పట్టుకొచ్చి అన్యాలమైన మీరు కొనుక్కుంటే మాకు సావే గతి, మాకు గట్టి హామీ ఇచ్చేదాకా ఈంచెలు గదిలే ముచ్చటే లేదని రోడ్డెక్కిరు. మొలకొచ్చిన వడ్లను చూపించుకుంటా ఆరుగాలం కష్టపడితే రెక్కల కష్టపడితే బూడిద పోసినట్లు అయింది. ఏం చేస్తారో చెయ్యిరి అని రోడ్డుకు అడ్డం పడితే ఎక్కడ బండ్లు అక్కడనే అయిపోయినాయి. ఇంతలో పోలీసులు వచ్చారు. ఇక పోలీసులకు రైతులు నడమ పెద్ద బైసు. ఇది ఇట్లుంటే అటు ఎమ్మెల్సీ కవితక ఆదిలాబాద్ జిల్లా దిక్కు తిరగబోయింది. తడిచిన వడ్లను చూసి మంచినే ఉన్నాయి కదా ఎందుకు కొనంటారు అని సర్కారు మీద గర్వైంది. అట్లనే పత్తి పంట సూత పడ్డ వానలకు జరంత తేమ అటు ఉండొచ్చేమో గానీ తమాం పనికి రాకుండా అయితే ఏం లేదు. ఎసొంటి కొర్రీలు పెట్టకుండా కొనాలి. రైతులకు మేలు చేయను ఇదేం సర్కారు అని మండిపడ్డది. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, రైతులను ఆదుకోండి. తేమ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. పత్తి కాబట్టి పీల్చుకుంటది. మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా మనకు ఆ పరిస్థితి ఉన్నది. సో మాయిశ్చర్ కంటెంట్ 20 to 25% అన్న తీసి కొనాలే పత్తి అని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. దానికోసం ప్రభుత్వం సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇక గద్వాల జిల్లా ఉండవల్లిలా మొదలు ఎకరానికి 12 క్వింటాలు కొంటామని చెప్పారట. ఇప్పుడు 7 క్వింటాలు కొంటామంటారట. దీంతో కడుమ పంట ఏడమ్ముకోలే చెప్పురే అని రోడ్డు ఎక్కితే 7 బండ్లు ఆయన అయిపోయినాయి. అటు ఏమలాడ దిక్కు కలెక్టర్ తో పోయి పత్తి కొనుగోలు సెంటర్ చాలు చేసిండు ఎమ్మెల్యే ఆదిశీనన్న. అటు వెనక మాట్లాడుకుంటే గిట్లా అన్నాడు. పత్తి పంటను క్వింటాల్కు 8,110 రూపాయలకు కొనుగోలు చేయడానికి కోసం ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేసి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా అధికారుల సమక్షంలో రైతుల సమక్షంలో ఇక్కడ సీసీ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్ను ఉపయోగించుకోవాలని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్కారు వాళ్ళేమో గిట్ల చెప్తుంటే అటు దళారగాలు పత్తిలో తేముంది చెత్తుంది కర్రెగా ఉంది అని నానా వంకలు పెట్టి గిట్టుబాటు ధర కూడా చేస్తున్నారట రైతులకు. మరి నడుమంతరంగాల మీద జరంతా నజరు పెట్టి రైతులకు మంచి ధర కట్టిరు సార్లు పుణ్యం ఉంటది అని అడగబట్టిరు ఈ ముచ్చట చూసిన జనాలు.